ఇక్కడ హక్కు కోల్పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి పిన్నెల విషయంలో నేను మాట్లాడింది, అందులో ఒక చిన్న డౌట్ ఉంది, ఒకసారి అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతా ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతా ఉన్న వాళ్ళ పక్షాలు నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తా ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఈరోజు తను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో. అది అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే నాకు అర్థమైంది, ఎమ్మెల్యే అక్కడ అన్యాయం జరుగుతుందని అనుకున్నాడు కాబట్టి వెళ్ళి ఈవీఎం బదులు కొట్టేశాడు, అందులో తప్పే ఉంది. అంటే ఎక్కడ ఏ ఎమ్మెల్యే అయినా అక్కడ అన్యాయం జరుగుతుందనో, ఆ లైన్లో నుంచున్న వాళ్ళందరూ నా ఓటర్లు కాదంటే ఈవీఎం బదులు కొట్టేయచ్చు అని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి డైరెక్ట్ గా చెప్పేస్తారా స్టేట్మెంట్? మనం అనుకుంది అదే కదా, అది తప్పు అనేది. మొన్నటిదాకా ఈవీఎంలలో మోసం అన్న, ఇప్పుడు ఈవీఎంలు ధ్వంసం చేయడం తప్పు కాదంట. అదే అంటున్నాను. అది ఖచ్చితంగా ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన మాట కాదు. దేశవ్యాప్తంగా ఇదే టాపిక్ నడుస్తుంది. ఏంది ఈ మాటలో అన్నటువంటిది. ధ్వంసం చేసిన వాళ్ళని ధ్వంసం చేసే